హాయ్ అండి. నమస్తే అందరికి. మేము లాస్ ఏంజల్స్ లో ఉన్నాము. ఇప్పుడు మేము ఉంటున్న హోటల్లో పైకి ఎక్కితే హాలీవుడ్ అది కనిపిస్తుంది. అంటే పైకి ఎక్కుతున్నాము. ఆ పైకి ఎక్కినాక సిటీ అంతా ఎట్లా కనిపిస్తుంది, అది ఎట్లా కనిపిస్తుందో చూడండి. ఇగో మా దియమ్మ కూడా వచ్చింది. హోటల్లో మేమున్నదే 8వ ఫ్లోరు. ఇంకా పైన 8 ఫ్లోర్లో ఎంతనో 16 ఫ్లోర్లో ఎన్నో ఉన్నట్టున్నాయి. ఆ పైన స్విమ్మింగ్ పూల్ ఉంది. స్విమ్మింగ్ పూల్లో చూసిండ్రా అసలు బెత్తడి బట్టలు వేసుకొని లేడీస్ అయితే అసలు చూడబుద్ధి కాలేదు నాకైతే. సిటీ అయితే బాగా అనిపించింది పైనుంచి, రూఫ్ టాప్ నుంచి పైనుంచి చూస్తుంటే. ఆ స్విమ్మింగ్ పూల్ కంటే కూడా పైన ఇంకా 2-3 రూమ్లు ఉన్నాయి. ఆ రూమ్లల్లో కూడా మందు తాగుతా అట్లా కూర్చొని విందులు చేసుకుంటున్నారు. ఇంకా ఇక్కడ నుంచి హాలీవుడ్ సింబల్ కనిపిస్తుంది. అంటే పైకి ఎక్కినాము, ఏం కనిపించిందో మీకు చూడండి. ఆ బిల్డింగ్, వైట్ బిల్డింగ్ పైన కనిపిస్తుంది కదా, అదైతే దగ్గరికి పోయి కూడా ఇంకోసారి చూపిస్తా. అయితే ఇంకా మేము అక్కడ నుంచి బయలుదేరి ఈ ఫార్మర్స్ మార్కెట్కు ట్యాక్సీ బుక్ చేసుకొని వచ్చినాము. మామూలుగా ఇంతవరకు ఒకసారి న్యూయార్క్ పోతే మా అమ్మాయి ఎయిర్పోర్ట్లోనే ట్యాక్సీ కార్ బుక్ చేసుకొని కార్లో తిరిగింటిమి. ఇక్కడ పార్కింగ్ చాలా కష్టం అమ్మ, అందుకే కార్ తీసుకోలేదు. ఎక్కడికి వెళ్ళినా క్యాబ్లలోనే వెళ్దాము అని అంటే అట్లా క్యాబ్లో అక్కడికి వచ్చినాము. ఇక్కడ ఇంటర్నేషనల్ ఫ్రూట్స్ దొరుకుతాయంట. మెక్సికను, ఇటాలియను, ఇండియను ఏదైనా దొరుకుతాయంట. అంటే ఇంక ఇక్కడికి వచ్చినాం, టాకోస్ అవి తిందామని చెప్పి ఇంకా నైట్ డిన్నర్ ఇక్కడనే చేసి వెళ్దామని చెప్పేసి ఇంకా అక్కడ తింటున్నాం మేము. ఈ ఫుడ్ అయితే వచ్చింది చూసిండ్రా, ఏంటో గడ్డి ఫుడ్స్. అవి మన ఇండియన్ ఫుడ్స్ కావు, కానీ పిల్లలకైతే అవే నచ్చినాయి. నాకు ఇక్కడ ఒకటి తమాషాగా అనిపించింది. ఏంటి అంటే స్పూన్లు అవి కట్లరీ స్టాండ్ అని పెడతారు కదా, ఇట్లాంటి డబ్బాలు వాళ్ళకు ఏ సాల్సా చిల్లీ సాస్ డబ్బాలంట. అవి టేబుల్స్ మీద ఎక్కడ చూసినా అవే కనిపించినాయి నాకైతే. ప్రతి టేబుల్ మీద స్పూన్స్ వేసి అవే డబ్బాలు పెట్టినరు. అట్లా కూడా బాగానే ఉంది అనిపించింది. ఇంకా వాళ్ళు అట్లా యూజ్ చేసుకుంటున్నారు. తమాషాగా అనిపించి అవి తీసిన నేను తిని బయటికి వచ్చేసినాము. ఇదంతా ఫార్మర్స్ మార్కెట్ అంట. ఇక్కడ 100 పైన బ్రాండెడ్ షాపులు ఉంటాయి ఈ సెంటర్ అన్నట్టు. ఇంకో విశేషం ఏంటి అని అంటే ఈ సెంటర్కు దరిదాపుల్లో వెహికల్స్ అయితే రావద్దు. ఈ 1 కిలోమీటర్ మేర ఉన్నట్టుంది. అక్కడికక్కడ అసలు ఈ సందులకు అసలు ఏ ట్యాక్సీ కానీ, క్యాబ్ కానీ, కారు కానీ ఏవి కూడా రావట్లేదు. ఇదైతే ఫేమస్ అంట ఈ గల్లీ. లాలా ల్యాండ్ అంట. లాలా ల్యాండ్లో లోపలికి వెళ్ళిన వాళ్ళు ప్రతి వాళ్ళు తప్పనిసరిగా చూసేది లాలా ల్యాండ్ అంట. ఇక్కడ బ్రాండెడ్ కాస్మెటిక్స్ అవి ఉంటాయి కదా, బట్టలు అంటే లేటెస్ట్ వస్తాయి అని అన్నారు. మా పిల్లలకైతే మా మనవరాలు మా అమ్మాయి అయితే పోయి షాపింగ్ చేసిండ్రు, ఏంటో కొన్నారు ఇందులోకి వచ్చి. నాకు ఇక్కడ తమాషాగా అనిపించింది. ఈ టేబుల్ మీద ఏందో అవైతే కిందికి మీదికి ఆడిస్తున్నారు. ఏందో నాకేం అర్థం కాలేదు. చూసినా ఏమన్నా మారుతుందేమో అదే అని చూస్తే ఏమీ లేదు. అంటే మరి కలర్స్ ఏమన్నా చేంజ్ అవుతావో ఏమో తెలియదు. కనెక్ట్ చేస్తే ఏందో చూసినా అదేందో అర్థం కాలేదు నాకు. వీళ్ళైతే చూస్తున్నారు కాస్మెటిక్స్, అవి బ్రాండెడ్ దొరుకుతాయంట అక్కడ ఏంటో కొనుక్కొని వచ్చిండ్రు మా మనవరాల కోసం. మా అమ్మాయి వాళ్ళు ఏమో చూస్తున్నారు. నేనైతే ఇంకా వెళ్ళినా కదా అని చెప్పేసి ఇవన్నీ చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీసిన అక్కడ. ఇంకా అక్కడి నుంచి బయటికి వచ్చినాము. బయటికి వస్తే ఇక్కడ టీ బాగుంటుంది, టీ తాగుదాము అని అనుకున్నాము. అయితే ఆ టీ వాళ్ళది అయితే ఎంత దూరం ఉందో, క్యూ అయితే చాలా పెద్ద క్యూ ఉంది. టీ షాప్ ముందర చాలాసేపు నిలబడినాం మేము. క్యూ అయితే పెద్ద క్యూ ఉంది. ఎక్కడి నుంచో ఉన్నారంట, బయట నుంచి అవతల డోర్లకు వెళ్ళి అట్లా క్యూ వస్తున్నారు వాళ్ళు ఆ టీ కోసము. ఇంకా ఈడ నిలబడి లాభం లేదులే, వేరే దగ్గర తాగుదాము అని చెప్పేసి ఇంకా వేరే దగ్గరికి వెళ్ళినాము. పిల్లలైతే జ్యూస్లో ఏవో తెచ్చుకొని తాగినట్టున్నారు. బ్రాండెడ్ బట్టల షాపులు కూడా చాలానే ఉన్నవి. అయితే ఏంటి అంటే ఇక్కడ హూస్టన్లో కూడా దొరుకుతాయి బాగానే, కానీ అది టూరిస్ట్ ప్లేస్ కదా, కొత్త డిజైన్లు, కొత్త మోడల్స్ అట్లా వస్తాయి అని చూస్తున్నారు వీళ్ళు. అక్కడ కీ చైన్ అంట, చూస్తుంటే షూ మోడల్ అంట. షూ దానికి కీ చైన్ ఉంది. ఇట్లా కూడా పెట్టుకుంటారా అనిపించింది నాకైతే అది చూసి. కొంచెం సేపు షాపింగ్ చేసి బయటికి వచ్చినాము. అయితే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఇక్కడ ఈ ఫార్మర్స్ మార్కెట్ బిల్డింగ్ ఉంది కదా, ఇది రైతుల నుంచి
మన హోల్సేల్ ఏమంటారు రైతు బజార్ లాగా అన్నట్టు 100 ఏండ్ల కింద ఎప్పుడో స్టార్ట్ చేసిండ్రంట. ఇక్కడ ఈ ట్రామ్ చూసిండ్రా ఫ్రీగానే నడుస్తుంది. అది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఆ చివరి దాకా వెళ్ళి మళ్ళీ అక్కడ ఒక రౌండ్ తిప్పుకొని మళ్ళీ తీసుకొని వస్తుంది. ఇక నడిచి చూడలేని ఇష్టం లేని వాళ్ళు ఇట్లా ఈ ట్రామ్లో ఎక్కిపోవచ్చు అంటే మనం కూడా పోదామని చెప్పేసి మేము కూడా వెళ్ళినాము. అది చూద్దామని చెప్పేసి ఎంతవరకు వెళ్తుందని ఇంకా ఎక్కి పైన కూర్చున్న తర్వాత మా అమ్మాయి వీడియో తీసింది. ముందు కూర్చున్నది ఫ్రంట్ సీట్లో, పక్కనే ఒక చైనీస్ అమ్మాయి కూర్చుంది మా అమ్మాయి పక్కకు. తను కూడా యూట్యూబ్ చేస్తుందో ఏమో మరి, తను కూడా కెమెరా తీసుకొని నిలబడి మొత్తం షూట్ చేస్తుండే. ఇక మా అమ్మాయిని అడిగి ఫోటోలు కూడా తీపించుకున్నది తను. ఇది చూసిండ్రా ఎట్లా ఉందో. కాసేపు నేనేం చెప్పను, షాప్స్ అన్నీ మీరు ఏంది అంటే అసలు వెహికల్స్ లేకుండా మనుషులే తిరగడము. ఇక్కడ గ్రోవ్ అని ఉంది కదా, ఇది ఓపెన్ ఎయిర్ మార్కెట్ అంట. ఇక్కడ చాలా రకాల షాప్స్, ఎంటర్టైన్మెంట్స్ అవన్నీ కూడా ఉంటవి. ఇది ఓ పెద్ద సెంటర్ అన్నట్టు. ఇది జనాలు అయితే ఇక్కడ ఎట్లా తిరుగుతున్నారో చూడండి. నాకు హైదరాబాద్ బడి చౌడి సుల్తాన్ బజార్లో తిరిగినట్టు అనిపించింది. మనతోనే ఇంకా వెహికల్స్ ఉంటాయి కాబట్టి అట్లా అనిపిస్తుంది, కానీ ఇక్కడ వెహికల్స్ లేనందుకు హాయిగా అనిపించింది. మంచి టూరిస్ట్ ప్లేసు, తప్పనిసరిగా వెళ్ళొచ్చే ప్లేస్ అన్నట్టు ఇది. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆపినరు. ఆ పక్కన చైనీస్ అమ్మాయి కెమెరా చూడండి, అది మా అమ్మాయి పక్కన కూర్చుంది ఆమె, అది కూడా ఫ్రేమ్లోకి వచ్చింది అన్నట్టు. అట్లా ఇంకా కాసేపు అక్కడ ఒక 20 నిమిషాల పాటు పోయిన తర్వాత అక్కడ ఆపేసిండ్రు. ఆపేస్తే ఆ చివరికి ఆ లాస్ట్ అన్నట్టు అక్కడ కనిపిస్తుంది కదా రెడ్గా, అక్కడి వరకు వెళ్ళి అక్కడ ఆపేసిండ్రు అన్నట్టు. ఇంకా అక్కడ నుంచి దిగి ఇదంతా తిరిగి చూసినాం మేము. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. పైన కప్పుకు మొత్తం అద్దాలే ఉండవి, కింద మనుషులు పైన కనిపిస్తున్నారు చూడండి. కింది నుంచి కింద ఉన్న మనుషులు పైన అద్దాలలో కనిపిస్తున్నారు. కింద ఎట్లా ఉందో పైన అట్లా కనిపిస్తుంది. తమాషాగా అనిపించింది నాకు. ఇక్కడ రెస్టారెంట్లు కూడా చాలా నీట్గా, బార్లు రెస్టారెంట్లు అంట ఇవి చూడండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉండేవో. మంచి లైటింగు, మంచి మ్యూజిక్తో కూడా ఉన్నాయి. అవన్నీ కూడా బాగా టూరిస్ట్ ప్లేస్ ఇదంతా. ఫ్యామిలీతో తిరిగేటందుకు మంచి ప్లేసు. ఇంకా అక్కడ దిగిపోయినాము మేము. కాసేపు ఉన్న తర్వాత ఇంకా దిగిపోయినాము. ఇక్కడ దిగిన తర్వాత ఆ పక్కనే ఐస్ క్రీము, జ్యూసు సెంటరు అది ఉంటే అక్కడికి వెళ్ళినాము. అక్కడ కూడా కొంచెం క్యూగా అనిపించింది. ఇంకా క్యూలో నిలబడి అదైతే తీసుకున్నారు. అయితే ఇక్కడ పక్కనే ఒక ఈవెంట్ నడుస్తుంది. ఇది ఒక బ్రాండెడ్ కంపెనీ వాళ్ళు ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ. అయితే ఇదైతే ఫ్రీ ఈవెంటే. ఇక్కడ క్యూలో నిలబడి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చక్రం ఉంటుంది, దాన్ని తిప్పితే దాంట్లో మనకు ఏది గిఫ్ట్ వస్తే అది గిఫ్ట్ ఇస్తున్నారు. ఇంకా అట్లా మేము కూడా చాలా పెద్ద క్యూయే ఉండే. పిల్లలు ఐస్ క్రీమ్ తినుకుంటా ఇంకా క్యూలో నిలబడి అందరం పోయి తిప్పినాము. తిప్పిన తర్వాత శాలీ కలర్ ఫెస్టివల్ అంట ఇది. అదే శాలీ అనేది ఒకటి ఈ బ్రాండెడ్ హెయిర్ ప్రొడక్ట్స్ అన్నట్టు అవన్నీ. అయితే మాకు మొత్తం అవే ఇచ్చిండ్రు. అందరం పోయి తిప్పినాము. దాన్ని చాలాసేపు నిలబడినాము. ఫన్నీగా అనిపించింది నాకు కూడా. అసలు ఏమొస్తుందో ఏందో అని చెప్పేసి ఇంకా చీటీలు ఇచ్చిండ్రు. ఇక అందులోకి వెళ్ళి అవతలకి వెళ్ళిపోయి ఆర్చిలాగా ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి వెనక్కి వెళ్ళిపోతే వెనకాల మాకు అందరికీ బ్యాగ్లలో ప్రొడక్ట్స్ పెట్టించిండ్రు. హ్యాంపర్ లాగా అన్నట్టు చాలా రకాల హ్యాంపర్లు పెట్టించిండ్రు అందులో. కాకపోతే అన్ని జుట్టుకు కలర్ వేసుకునేటివే. ఆ కలర్ వేసుకునే బ్యాగ్లలో పెట్టి ప్రతి ఒక్కరికి బ్యాగులు ఇచ్చిండ్రు. ఇంకా పెద్ద పెద్ద కౌంటర్లే ఉన్నాయి చూసిండ్రా. మళ్ళీ ఆ చీటీలలో వచ్చినాయి వేరే, అది అటెండ్ అయిన వాళ్ళకు ఆ బ్యాగ్లో ఉన్న ప్రొడక్ట్స్ ఇచ్చిండ్రు. మళ్ళీ అది తిప్పితే తిరిగింది కదా, అక్కడ ఏంటో ఇచ్చిండ్రు. అవన్నీ వచ్చినాయి మాకు. ఇక తీసుకొని మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళినాము. ఎంత పెద్ద ఆర్గనైజేషనో చూడండి. అయితే ఆ పక్కన ఒక సెంటర్ లాగా పెట్టిండ్రు చూసిండ్రా. ఈ సర్కిల్లో మొత్తం ఆ బ్యాగ్లే. అసలు అక్కడ ఆ సెంటర్లో ఆ సరౌండింగ్స్లో లేడీస్ ఎంతమంది ఉన్నారో, లేడీస్ జెంట్స్ అందరికి కూడా ఇచ్చిండ్రు ఆ బ్యాగులు. అయితే ఇక్కడనేమో కలరు ఏది సూట్ అవుతుంది మీకు మ్యాచింగ్ కలర్ అనేది చెప్తున్నారంట. అందరు కూర్చొని అట్లా చూపించుకుంటున్నారు.
చాలా కలర్స్ ఇచ్చిండ్రు. ఇక్కడ చూసినరా వాటర్ ఫౌంటైన్లు. ఇది మ్యూజిక్ అనుగుణంగా మ్యాజిక్ తక్కువ వచ్చినప్పుడు ఎక్కువ వచ్చినప్పుడు అట్లా మ్యూజికల్ ఫౌంటైన్ అన్నట్టు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక దగ్గరికి వచ్చి ఇక్కడ ఏదో రెస్టారెంట్, మళ్ళీ ఇక్కడ జ్యూసులు అని అవన్నీ తెచ్చుకున్నారు. అట్లా మొదటి రోజు తిరిగి 11 గంటలకు ఇంటికి వచ్చేసినాం మేము. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. ఇంకా 3 రోజులు ఉంటాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.